మీనాక్షి నటరాజన్పై సీఎం రేవంత్ రెడ్డి పగబట్టారని, అందుకే ఆమెపై కేసు ఉన్న విషయాన్ని లీక్ చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరోవైపు మీనాక్షి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ దేశవ్యాప్తంగా సంచలనం రేపడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ పోస్ట్ మార్టం ప్రారంభించారు. లీకు వీరులెవరో తేల్చేస్తామన్నారు. మీనాక్షి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెనక సీఎం రేవంత్ రెడ్డి కుట్ర ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చొద్దని మీనాక్షి చెప్పడంతో ఆమెపై సీఎం రేవంత్ పగబట్టారన్నారు కేటీఆర్. అందుకే బీజేపీకి లేని కేసుపై లీక్ ఇచ్చారని ఆరోపించారు. ఆమెకి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటే రేవంత్ రెడ్డితో ఏదో మొత్తానికి ఏదో పంచాయతీ పడ్డది. నువ్వు ఇట్లా గరీబుల ఇల్లు కూలగొట్టకని చెప్పిందట. హైడ్రా పేరు మీద నాశనం చేస్తున్నావు, పార్టీకి చెడ్డ పేరు వస్తున్నది, నువ్వు చెయ్యకు అని చెప్పిందట. పగబట్టి ఏం చేసిండు? మోక కోసం చూసిండు. ఆయనతో బీజేపీలకు ఉప్పందించిన ఆమె నామినేషన్ కూడా ఎగరగొట్టిండు. ఆమె మీద దొంగ కేసు పెట్టి ఆ కేసు ఆయనతో వాళ్ళకు ఉప్పందించి ఆమె నామినేషన్ ఎగిరిపోయేటట్టు చేసిండు. గిసొంటోడు సొంత పార్టీలకే న్యాయం చేయనోడు రాష్ట్రానికి న్యాయం చేస్తాడా? మొన్నటిదాకా బీజేపీ, ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ కాంగ్రెస్ పై వేలెత్తి చూపిస్తున్నారు. దీనికి తోడు మీనాక్షి నామినేషన్ తిరస్కరణ అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారడంతో అసలు లీక్ చేసింది ఎవరన్న విషయం తేల్చే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. అసలు దోషులెవరో, కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిందెవరో తేల్చే పనిలో పడింది. మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు గురవడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. కేసు విషయం లీక్ చేసిన వారెవరో తేల్చేందుకు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మీనాక్షి విషయంలో లీకు వీరులు, గ్రీకు వీరులెవరో త్వరలోనే బయటపడుతుందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆమె నామినేషన్ పత్రాలు పబ్లిక్ డొమైన్లోకి వచ్చాయి. 8 రోజునే 8 సాయంత్రమే ఈ కేసు వివరాలు, కేసు ఫలానా నోటీస్ ఉందనే వివరాలు ఆ ఫలానా వ్యక్తి వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. ఇది బయటకు వచ్చేసింది. అప్పుడు ఇంకా దీనికి ఇది కాకుండా ఇంకెవరన్నా వారికి చేరవేశారనే దాని మీద కూడా డెఫినెట్గా మేము ఆలోచిస్తాం, దీన్ని ఎంక్వైరీ చేస్తాం. బీజేపీకి సమాచారం చేరవేసింది ఎవరు? కేసు పెట్టిన మహిళతో మాట్లాడిన కాంగ్రెస్ నేత ఎవరు? నాంపల్లి కోర్టులో ఆమెను కలిసిన వ్యక్తులు ఎవరన్న కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామన్నారు కాంగ్రెస్ నేతలు.